గంగోత్రితో ఒక నదిలా ఇండస్ట్రీలో పరుగులు పెడదామని ఎంట్రీ ఇస్తే ఎవడ్రా వీడంటూ వచ్చిన విపరీతమైన ట్రోల్స్ హ్యాపీగా భరించి జులై అనుకున్నవాడే దేశముద్రలా మారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల రేసుగుర్రం అయ్యాడు. రుద్రమదేవికి తోడుగా గోనగన్నారెడ్డిగా అవతారమెత్తి ఇండస్ట్రీకి సరైనోడు వచ్చాడురా అని చాటి చెప్పాడు. నేడు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న టాప్ హీరోలతో పోటీ పడుతూ నీ యవ్వ తగ్గేదేలే అని పుష్పగాడి రూలింగ్ ప్రారంభించాడు. వారు మరెవరో కాదు, అల్లు అర్జున్. నేడు ఆయన పుట్టినరోజు. అల్లు అర్జున్ ఈ పేరు వింటే రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టైలిష్ స్టార్ గుర్తుకొస్తారు. బన్నీ అగ్ర నిర్మాత తనయుడుగా, అగ్ర కథానాయకుడు మేనల్లుడుగా ఒక బరువు బాధ్యతలతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి అహర్నిశలు శ్రమించి సినీ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నటుడు అల్లు అర్జున్. ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ అటు క్లాస్ ఆడియన్స్ను ఇటు మాస్ ఆడియన్స్ను మెప్పించే సత్తా ఉన్న హీరోగా బన్నీ గుర్తింపు పొందారు. హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్. గేమ్ చేంజర్ కోసం రాజమహేంద్రం వెళ్తున్నారట రామ్ చరణ్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గేమ్ చేంజర్. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా అంజలి, ఏసీ సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ప్రియదర్శి, జయరాం, సునీల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు సిరీస్ నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ రాజమహేంద్రవరంలో జరగనుందని ఫిలిం నగర్ సమాచారం. రామ్ చరణ్తో పాటు ముఖ్య తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుందని తెలిసింది. కథరీత్యా సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చిత్రీకరిస్తారట శంకర్. రాజమహేంద్రవరం షెడ్యూల్ పూర్తయిన తర్వాత వైజాగ్ వెళ్తారట యూనిట్. తమన్ ఈ సినిమాకు స్వరకర్త. ఈ చిత్రం ఈ ఏడాది విడుదల కానుంది. రిలీజ్ డేట్స్ పై త్వరలోనే స్పష్టత రానుంది. బాలీవుడ్ వార్ కు రెడీ అవుతున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం వార్ 2. 2019లో హిట్ గా నిలిచిన హిందీ చిత్రం వార్ కు సీక్వెల్ గా వార్ 2 తెరకెక్కుతోంది. వార్ కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా వార్ 2కు బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇప్పటికే వార్ 2 చిత్రీకరణ మొదలైందని, హృతిక్ రోషన్ పాల్గొనగా కొంత చిత్రీకరణ కూడా జరిపారని టాక్. కాగా ఈ వారంలో వార్ 2 సెట్స్లో ఎన్టీఆర్ జాయిన్ అవుతారని బాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ పై ఒక యాక్షన్ సీక్వెల్ను ప్లాన్ చేశారట అయాన్ ముఖర్జీ. ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా కనిపిస్తారని టాక్. వార్ 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2024ను ఘనంగా ఆరంభించిన గుజరాత్ టైటాన్స్ అదే జోరును కొనసాగించలేకపోతుంది. వరుస పరాజయాలతో చతికిలపడి విమర్శలు మూటగట్టుకుంటుంది. తాజాగా ఆదివారం నాటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ చేతిలో ఓటమి పాలైన టైటాన్స్ 3వ పరాజయాన్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్కు అనుకూలించే పిచ్పై కూడా తాము పరుగులు రాబట్టలేకపోయామన్నాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే తమకు ఓటమి ఎదురైందంటూ విచారం వ్యక్తం చేశాడు. కాగా లక్నో వేదికగా సూపర్ జైంట్స్ మ్యాచ్లో టాస్ ఓడిన టైటాన్స్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అయితే లక్ష్య ఛేదనకు దిగిన టైటాన్స్ ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభమన్ గిల్ మెరుగైన ఆరంభమే అందించారు. మిగతా వారి నుంచి సహకారం అందకపోవడంతో 130 పరుగులకే గుజరాత్ టైటాన్స్ ఆల్అౌట్ అయింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్గా కేఎల్ రాహుల్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జట్టు తరపున స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్కు తిరిగిలేని ట్రాక్ రికార్డ్ ఉంది. రాహుల్ ఎల్ఎస్జీ కెప్టెన్గా స్కోర్లను డిఫెండ్ చేసుకుంటూ గత 17 మ్యాచ్ల్లో కేవలం ఒకసారి ఓటమి చవిచూశాడు. ఓ మ్యాచ్లో ఫలితం తేలలేదు. తక్కువ స్కోర్లను కాపాడుకోవడంలో రాహుల్ దిట్ట. ఈ సీజన్లో లక్నో గెలిచిన మ్యాచ్లు ఇందుకు ఉదాహరణ. పంజాబ్లో జరిగిన మ్యాచ్లో రాహుల్ 199 పరుగులను విజయవంతంగా కాపాడుకున్నాడు. ఆ మ్యాచ్లో ప్రత్యర్థిని 178 పరుగులకే పరిమితం చేశాడు. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో రాహుల్ 181 పరుగులను డిఫెండ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో రాహుల్ సూపర్ కెప్టెన్సీ స్కిల్స్ ప్రదర్శించి ఆర్సీబీని 153 పరుగులకే పరిమితం చేశాడు. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఫిక్స్ అయిపోయిందా అంటే అవుననే తెలుస్తుంది. ప్రస్తుతం పుష్ప 2తో బన్నీ ఫుల్ బిజీగా ఉన్నాడు. పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. మంచి హై ఇచ్చే విజువల్స్ అభిమానులకు కిక్కిస్తున్నాయి. ఇప్పుడు బన్నీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. అల్లు అర్జున్ పుష్ప మూవీని 2021 చివర్లో కేవలం తెలుగు వరకే రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కానీ పెద్దగా ప్రమోషన్ లేకుండానే పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అయితే తెలుగులో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు పుష్ప దెబ్బకు మెంటలెక్కిపోయారు. ఫలితంగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది. దీంతో పుష్ప 2 కాస్త లేట్ అయింది. ఈ ఏడాది ఆగస్టు 15న థియేటర్లోకి తీసుకురాబోతున్నారు.
అయితే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఏంటనేది ఇంకా సస్పెన్స్గానే ఉండిపోయింది. త్రివిక్రమ్, అట్లీ, బోయపాటి శ్రీను ఇలా చాలా పేర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలోనే సినిమా చేస్తాడనిపిస్తోంది. వైఎస్ జగన్ సభలకు వస్తున్న అశేష జనప్రవాహాన్ని చూసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సునామీ సృష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కొనకనమెట్ల బహిరంగ సభకు మేము సిద్ధం అంటూ జిల్లా నలుమూల నుంచి వైఎస్ఆర్సీపీ అభిమానులు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం 11 గంటల కంటే ముందే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. సభా వేదికకు సమీపంలో రోడ్లపై మహిళలు, యువత సీఎం జగన్ను అనుకరిస్తూ కనిపించారు. ప్రకాశం జిల్లాలోని కర్నూలు జాతీయ రహదారి పొడవునా అభిమానం కట్టలు తెంచుకుంది. సాయంత్రం భోజన విరామ శిబిరం నుండి 4 గంటల 20 నిమిషములకు బయలుదేరిన సీఎం జగన్ 5 గంటల 5 నిమిషములకు సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం తన ప్రసంగంలో చంద్రబాబు కుట్రలపై నిప్పులు చెరిగారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు సీఎం జగన్.